నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూజెండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ధనలక్ష్మి అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆకట్టుకున్న నాట్య ప్రదర్శన. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆవు వైద్యం అందించి మానవత్వం చాటుకున్న కౌన్సిలర్లు. నూజెండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై ఇంటింటికి తిరిగి ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రమైన ఈపూరులోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాల వారి ఆధ్వర్యంలో దసరా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ బతుకమ్మను ఊరేగింపుగా గ్రామంలోని అన్ని వీధుల్లో ఊరేగించారు. బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలాట భజనలు చేస్తూ విద్యార్థులు ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలోని అందరూ చల్లగా ఉండాలని కార్యక్రమం నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ గురువర్తిని అన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా సరస్వతి విద్యానికేతన్ స్కూలు ఈపూరు సరస్వతి విద్యానికేతన్ స్కూల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాము. పిల్లల కోలాటాలు వేశారు. తెలంగాణ బతుకమ్మ పూల బతుకమ్మను వేసి ఈరోజు ఈవినింగ్ పూజా కార్యక్రమాలు జరిగిన అనంతరం నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కోలాటాలు నృత్య ప్రదర్శనలు నిర్వహించాము. ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి నిమజ్జనం చేస్తాం. చెరువులో దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందిన యువకుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు. బొల్లాపల్లి మండలం పేరూరుపాడు గ్రామానికి చెందిన దూపాటి చంద్రశేఖర్ బహిర్భూమికి వెళ్లగా మొబైల్ నీటిలో పడిపోవడంతో చెరువులోకి దిగిన చంద్రశేఖర్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేశారు. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధనలక్ష్మి అలంకరణ రూపంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. వినుకొండ బోస్బొమ్మ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారు రోజుకో దేవతామూర్తుల అలంకరణ రూపంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కమిటీ సభ్యులు 5వ రోజు అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో దర్శనం కల్పించారు. ప్రతిరోజు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయని 5వ రోజు 30 మంది చిన్నారులతో భరతనాట్య ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. వాసవి మాతాకు జై వాసవి, జై వాసవి. ఈరోజు వినుకొండలోని వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రుల భాగంగా 5వ రోజు అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంతో పూజించుకోవడం జరుగుతుంది. అలాగే వెనక ధాన్యలక్ష్మి కళ్యాణ మండపంలో ధాన్యలక్ష్మి అమ్మవారు ఈ రోజున దర్శనం భాగ్యం ఇస్తున్నారు. ధనలక్ష్మి అంటే మనందరికీ ధనమిచ్చి సుఖ సంతోషాలను ఇచ్చే ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మి అంటే ధాన్యము, అలాగే పశువులకి అన్నిటికీ, అలాగే భారతదేశం సుఖ సంతోషాలతో ఉండాలని అష్టలక్ష్ములుగా ఉన్న ఈరోజు ధాన్యలక్ష్మిగా కాశీ అన్నపూర్ణ అనే దేవికి ఎప్పుడు ప్రతి పేదవాడికి అన్నం ఉండాలని ఆకాంక్షిస్తూ వారి ఆశీస్సులు ఈ రోజున ధాన్యలక్ష్మి కానీ ధనలక్ష్మి కానీ ఇవ్వటం ఈరోజు జరుగుతుంది. వినుకొండ ప్రజలు చల్లగా చూస్తున్నారు. అలాగే ఈరోజు జగద్గురు పీఠమార్తె
ఉదయం 9 గంటలకి జగత్పీఠం వారు కోటా మల్లికార్జునరావు గారి సారథ్యంలో వాళ్ళ భక్త బృందం వేద పఠనం చేస్తూ అందరికి ఆశీస్సులు అందజేస్తున్నారు. అలాగే ఇప్పుడు గాలి రేవతి గారి ఆధ్వర్యంలో కళ్యాణ మండపంలో వారు చిన్నారులతో 30 మందితో చూసాము. భరతనాట్యం కన్నుల విందుగా ఇంత చక్కగా వైబ్రేషన్, చిన్నపిల్లలు ఆ దుర్గాదేవి నాట్యం చేస్తుంటే దుర్గాదేవి వచ్చిందా, అలాగే వెంకటేశ్వరం చేస్తుంటే వెంకటేశ్వరంలో ఐక్యమయ్యడా అనే విధంగా ఆ రేవతి గారు, ఆ లక్ష్మి నృత్య కళాశాల వారు తీర్చిదిద్ది 30 మంది చిన్నాలతో చాలా చక్కగా ఈరోజు చేయడం జరిగింది. వారందరికీ ఆర్యవైశ్య సంఘం మండలి తరపున, వినుకొండ వారి తరపున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కుంకుమ పూజలో లక్ష కుంకుమ పూజలో 296 మంది కూర్చోవడం విశేషం. శ్రీనివాస్ శర్మ గారు దగ్గరుండి కార్యక్రమాల మొత్తాన్ని వారి సహాయకులుగా వారి బృందం, అలాగే నారాయణ గారు పంతులు గారు వీరందరూ కలిసి వాసవి అమ్మవారి నవరాత్రుల్ని అమ్మవారికి దిగ్విజయంగా చేయడంలో వీళ్ళందరూ పాత్ర ఉంది. అలాగే ఆర్యవైశ్య కమిటీ వారు ప్రతి ఒక్క కమిటీలో సభ్యులు కానీ పదవుల్లో బాధ్యతలో ఉన్నవారు అందరినీ పిలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని జగద్గురు ఏదైతే ఉన్నారో వారికి ఈ రోజున మనం చక్కగా కార్యక్రమం నెరవేరుస్తూ దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో 5వ రోజు ఈ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి కావున రాబోయే రోజు రేపు కూడా 6వ రోజు కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా వినుకొండ పుర ప్రజలు, వినుకొండ నియోజకవర్గ ప్రజలు అందరూ వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు పొంది జీవిత సుఖ సంతోషాలు పొందాలని ఆ వాసవి మాత ఎప్పుడు మీకు అనుకూలంగా ఉంటుందని కోరుకుంటూ సెలవు. వినుకొండ మండలం విటంరాజుపల్లిలోని సాయి బృందావనంలో నవరాత్రులను పురస్కరించుకొని లోక కళ్యాణార్థం జల సమృద్ధి కోసం పూజ్య శ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భాగంగా 5వ రోజు సాయంత్రం అత్యంత వైభవంగా శివలింగానికి అఘోర భస్మ పూజ గురూజీ చేతుల మీదుగా జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. 6వ రోజు మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సచివాలయంకు కూడా ఈ నెల 3వ తేదీ నుండి అనుసంధానం చేస్తున్న నేపథ్యంలో దస్తావేజు లేఖరులకు సచివాలయంలో యథావిధిగా అవకాశం కల్పించాలని వినుకొండ దస్తావేజు లేఖరులతో కలిసి ఆ సంఘ అధ్యక్షులు జి గంటారావు, సెక్రటరీ కుందుర్తి హనుమంతాచార్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లలో భాగంగా డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలుపుతూ పెన్ డౌన్ చేశారు. అంతకుముందు కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దస్తావేజు లేఖల స్థానంలో సచివాలయాలకి దస్తావేజు లేఖలను అనుమతించకుండా దస్తావేజు రాయటం అనేది కూడా అక్కడే సచివాలయాలు జరగాలి, రిజిస్టర్లు కూడా సచివాలయాలు జరగాలి అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని గ్రామాలని, మండలాల నుంచి కొన్ని గ్రామాలను ఏర్పాటు చేసింది. వాటిలో దస్తావేజు లేఖలు కూడా అనుమతించాలని చెప్పి దస్తావేజు లేఖలు రాసినటువంటి దస్తావేజులు అన్ని రకాల దస్తావేజులు అనుమతించాలని, రిజిస్ట్రేషన్లో కూడా వినుకొండ సబ్ రిజిస్టార్ ఆఫీసులో కూడా అన్ని రిజిస్టర్లు జరగడానికి, అంటే సచివాలయాలకు ఇచ్చినటువంటి గ్రామాల రిజిస్ట్రేషన్లు కూడా ఇక్కడ జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మేము ఆహ్వానిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మీ సేవలకి బదలాయిస్తున్న రిజిస్ట్రేషన్ సేవలను వినుకొండ సబ్ రిజిస్టార్ ఆఫీసులో కానీ అన్ని సబ్ రిజిస్టార్లను పేరలాలుగా చేయాలని దస్తావేజు లేఖలుగా మేము కోరుతున్నాము. గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఇదే వృత్తి మీద ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇందువల్ల మీ సేవలకు మార్పు చేయడం వల్ల ఎన్నో వేల కుటుంబాలు సచివాలయాలకు కానీ మీ సేవలకు కానీ ఇస్తున్నందువల్ల ఎన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అలా కాకుండా కేరళాలుగా రిజిస్ట్రేషన్ ఆఫీసులోను మీ సేవలోను ఇచ్చిన మాకేటువంటి అభ్యంతరం లేదు. మా జీవనోపాధిని దెబ్బకొట్టవద్దని ప్రభుత్వాన్ని మేము రైతుల సంఘం తరఫున, రైతుల తరఫున వేడుకుంటున్నాము. మా బాధను గమనించవలసిందో ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాము. ఈరోజు అందులో భాగంగా మేము కేరళాలుగా చేయటం గాను ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ మేము దస్తావేజు లేఖలను వినుకొండ సబ్ రిజిస్టార్ ఆఫీస్ పరిధిలో పెన్ డౌన్ చేసి ఇవాళ ఎటువంటి దస్తావేజులు రాయటం లేదు. వినుకొండ పప్పు బజార్ వద్ద ఉన్న గీతా మందిర్లో దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా జరిగాయి. 5వ రోజు అమ్మవారు ధనలక్ష్మి అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వగా స్థానికులు దర్శించుకొని ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారని నిర్వాహకులు అడ్డగిరి లక్ష్మి తెలిపారు. గత 12 ఏళ్లుగా దేవి శరన్నవరాత్రుల వేడుకలు గీతా మందిరంలో జరుగుతున్నాయని ఆమె తెలిపారు. जय गणेश महाराज की जय. श्री कृष्ण परमात्मा को, श्री राधा कृष्ण परमात्मा को, जगन्मात को. అమ్మ ఇది గీతా మందిరం, శ్రీకృష్ణ భగవానుడు ఉన్న ప్రదేశము. మన ఊర్లో ఇదే గుడి ఉంది. ఇక్కడ శరన్నవరాత్రులు ప్రతిరోజు జరుగుతాయి, ప్రతి సంవత్సరము జరుగుతాయి. 9 రోజులు జరుగుతాయి. లలితా నక్షత్ర మాలిక జరుగుతుంది, గాజులతో పూజలు, సహస్రనామాలు ప్రతిరోజు జరుగుతాయండి. వినాయక చవితి, ధనుర్మాసం, గీతా జయంతి, భీష్మ ఏకాదశి, ఈ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు పాల్గొంటారు. బాగా దిగ్విజయంగా ఇది 12వ సంవత్సరం జరుగుతుందండి. ధనలక్ష్మీదేవి అవతారం అండి. నిన్న సంతాన లక్ష్మి, ఈ రోజేమో ధనలక్ష్మి అండి. రేపు దుర్గాదేవి. 50 మంది భక్తులు వచ్చి పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. సాయంత్రం 7 గంటల నుంచి 9:30 దాకా జరుగుతాయండి. ఆ చివరి రోజు పూర్ణాహుతి అండి, విజయదశమి రోజు సాయంత్రం 7 గంటలకి. ఆదివారం సరస్వతీదేవి అలంకరణ రోజు పిల్లలకి కన్నెల పూజ జరుగుద్ది. కుమారి పూజ ఉంటది, కన్నెల పూజ జరుగుద్దండి. ఇది 12 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. గీతా మందిరంలో, అమ్మవారి గుడి పైన గీతా మందిరం. రహస్య కేబినెట్ సమావేశం పెట్టి మరీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం సిగ్గుచేటని నర్సాపేట పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పుకు నిరసనగా వినుకొండ శివయ్య స్తూపం సెంటర్లో టీడీపీ నేతలు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజు చేరుకోగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు శిబిరానికి చేరుకొని దీక్ష చేపట్టిన వారికి సంఘీభావం తెలిపారు. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని రహస్య కేబినెట్ తీర్మానం చేయించినటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిగ్గుపడాల. రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. అసలు ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్కి ఏంటి సంబంధం? ₹1 వైఎస్ఆర్ నిధులు ఇచ్చాడా? ఈ యూనివర్సిటీ పెట్టింది ఎవరు? ఎన్టీఆర్.
దీనికి నిధులు ఇచ్చి అభివృద్ధి చేసింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి మహానుభావుడు పేరు పెట్టి గౌరవించారు. దాన్ని ఏమి అర్హత ఉందని మీరు పేరు మార్చారు? ఇది తెలుగు వారందరినీ అగౌరవపరిచినట్టు, అవమానపరిచినట్టు ఈ ప్రభుత్వం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. ఇది తుగ్లక్ చర్య. జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడు అవుతున్నాడు. చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు జగన్ రెడ్డి. కొత్తగా కాలేజీలు పెట్టండి, మీకు చేతనైతే కాలేజీలు పెట్టండి, వైఎస్ఆర్ పేరు పెట్టండి, దానికి అభ్యంతరం ఏముంటుంది? నువ్వు కొత్త కాలేజీలు పెట్టావు, తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి స్కీములకి, కట్టిన బ్రిడ్జీలకి, వాటర్ స్కీములకి వైఎస్ఆర్ రంగులు వేసుకొని మీ పేర్లు పెట్టుకోవడం సిగ్గులేదా ఈ ప్రభుత్వానికి? వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఏం మాట్లాడింది? ఎన్టీఆర్ పేరు మార్చడం దుర్మార్గం, ఇది అన్యాయం, వైఎస్ఆర్ పేరు పెట్టడం తప్పు అని చెప్పింది. కనీసం ఈ ముఖ్యమంత్రి చెల్లెలకున్న ఇంకిత జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉండద్దా? మన సాంప్రదాయాలు ఏంటి? మహనీయుల్ని గౌరవించడం మన సాంప్రదాయం. చంద్రబాబు గారి టైంలో కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు పెట్టారు, కృష్ణకాంత్ పార్కు పెట్టారు, ఇట్లా వెంగళరావు పార్కు పెట్టారు, ఇట్లా ఎన్నో మహానుభావులు పార్కులు పెట్టి గౌరవించింది, వాళ్ళ పేర్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరో అభివృద్ధి చేసిన దానికి వైఎస్ఆర్ పేరు పెట్టుకోవటం సిగ్గుసేటు ఈ జగన్మోహన్ రెడ్డికి. అసలు 400 కోట్ల రూపాయలు హెల్త్ యూనివర్సిటీ నిధులు పక్కదారి పట్టించినటువంటి మీరు అసలు ఆ పేరు పెట్టుకునే అర్హత ఉందా? ఎవరైనా హెల్త్ యూనివర్సిటీని అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి చేయకపోగా 400 కోట్లు లూటీ చేశారు, మీరు పక్కదారి పట్టించారు. మీకు ఏ విధంగా అర్హత ఉంది ఈ పేరు పెట్టుకోవడానికి? ఈరోజు షర్మికున్న ఇంకిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1 వచ్చింది గంజాయి మాఫియాలో. కాబట్టి గంజాయికి ఒక బ్రాండ్ పెట్టండి, వైఎస్ఆర్ బ్రాండ్ పెట్టండి మీరు, అదేగా మీకున్న అర్హత. ఈరోజు బెల్ట్ షాపులు రద్దు చేస్తాం, మద్యపాన నిషేధం చేస్తామని ఊరికి 10 బెల్ట్ షాపులు అమ్మిస్తా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయి. నాసి రకం బ్రాండ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారుగా, మీరు పెట్టుకోండి, వాటికి పెట్టుకోండి, వైఎస్ఆర్ బ్రాండ్లను పెట్టుకోండి, వైఎస్ఆర్ బ్రాండ్, వైఎస్ఆర్ విస్కీ పెట్టుకోండి. అంతేగాని మీరు రూపాయి ఖర్చు పెట్టిన వాటికి, మీరు ప్రారంభించిన వాటికి ఈరోజు వైఎస్ఆర్ పేరు పెట్టుకోవటం సిగ్గులేదా మీకు? గవర్నమెంట్ ఉందిగా, 8 లక్షల కోట్లు అప్పులు చేసావుగా, రాష్ట్ర ప్రజల్ని అప్పుల్లో ముంచేసావుగా, ఇంకో 10 కోట్లు అప్పు చేయి, ఇంకో కొత్త యూనివర్సిటీ పెట్టు, ఇంకో కొత్త మెడికల్ కాలేజీలు పెట్టు, వాటికి వైఎస్ఆర్ పేరు పెట్టుకో నీకు చేత అయితే. అంతేగాని ఎవరో కట్టి ఎన్టీఆర్ కట్టిన వాటికి ఎన్టీఆర్ నిధులు ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి దానికి మీ పేరు పెట్టుకోవడం ఇది నీచమైన చర్య, హేయమైన చర్య. జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. అందుకే ఇప్పటికైనా వెనక్కి తీసుకో, తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్షమాపణ చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ పేరును కొనసాగించేదాకా జాతీయ స్థాయిలో కూడా ఈ పోరాటం చేస్తాం. ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ రోజు దీక్షలో పాల్గొన్నటువంటి శావల్యాపురం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కోసం పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఓ ఆవును 20వ వార్డు కౌన్సిలర్ చికిత్స అందించి తన మానవత్వాన్ని చాటుకున్న ఈ సంఘటన వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. వినుకొండ పట్టణం పల్నాడు రోడ్డులో ఓ గుర్తు తెలియని వాహనం ఆవును ఢీకొట్టి వెళ్లిపోయింది. అయితే ఆ ఆవు కాలికి గాయమై రక్తపు మడుగులలో రోడ్డుపై పడిపోయి ఉండటంను గమనించి చెలించిపోయిన వినుకొండ పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ నంది అంజనీ నరసింహారావు, 27వ వార్డు కౌన్సిలర్ ఐలపోగు హేమలత, కిన్నెర కళ్యాణ్తో కలిసి పశు వైద్యులను సంఘటనా స్థలానికి పిలిపించి ఆవుకు వైద్యం అందించారు. అనంతరం ఆవును యజమానికి అప్పగించారు. ఓ మూగజీవి పట్ల స్పందించి మానవత్వం చాటుకున్న కౌన్సిలర్ నందిని అంజనీ నరసింహారావును స్థానికులు అభినందించారు.
ఓట్ల కోసం సీట్ల కోసం కాకుండా నిరంతరం ప్రజల మధ్యన ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం సిపిఐ పోరాటాలు చేస్తూనే ఉంటుందని వినుకొండ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అన్నారు. అక్టోబర్ 14వ తేదీ నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభల విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు కృషి చేయాలని కోరుతూ మండల కేంద్రమైన ఈపూర్ నందు ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వినుకొండ మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్, వినుకొండ ఇన్ఛార్జ్ జూనియర్ సివిల్ జడ్జి జె అంజయ్య ఆదేశాలతో న్యాయవాదులతో కలిసి ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్ డే సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఆర్ఏ సామ్రాజ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాల గురించి తెలియజేశారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరికి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని, ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని, సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ చట్టాల గురించి వివరించారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.